ఆంధ్రప్రదేశ్కి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చింది కేంద్రం. వాల్తేరు డివిజన్ పేరుని విశాఖ డివిజన్గా మార్చింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఇటీవల లోకేష్ భేటీ అయ్యారు. భేటీలో విశాఖ రైల్వే జోన్ అంశంపై చర్చించారు ఆయన. 10 ఏళ్ల తర్వాత పట్టాలెక్కబోతోంది ఇప్పుడు విభజన హామీ. ఇంకో విభజన హామీ. ఒక్కసారిగా పరిణామాలు మారుతున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పుడైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన మూడు కలిసి ఇటు కూటమిగా అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కడ కూటమిలో ఉన్న సిచ్యువేషన్, జనసేన ఉంది, అలా భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో విభజన హామీలకు సంబంధించి ఒక్కసారిగా పాజిటివ్ వైబా అంటే కనుక అటువంటి మాటే వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో రీసెంట్గా లోకేష్, ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ ఇటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కలిశారు. అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోని విశాఖ రైల్వే జోన్కి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర సర్కార్. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకి ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చింది కేంద్రం. వాల్తేరు డివిజన్ పేరు విశాఖ డివిజన్గా మార్చింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఇటీవలే భేటీ అయ్యారు లోకేష్.